పెద్దపులి జనగామ జిల్లాను వణికిస్తుంది. ఇప్పటివరకు జనగామ జిల్లాలోని రఘునాథ్‌పల్లి అలాగే నర్మెట మండలాల్లో పశువులపై దాడి చేస్తూ వాటిని విగత జీవులుగా మారుస్తున్నటువంటి క్రమంలో రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నిన్న మండలగూడెం గ్రామంలో ఇక్కడ ఒక ఆవు దూడపై దాడి చేసి దాన్ని విగతజీవిగా మార్చిన తర్వాత అక్కడి నుండి ఆ పులి నేరుగా నర్మెట మండలం వైపు వెళ్ళిందని చెప్పి అధికారులు చెప్పారు. అప్పుడు అక్కడ పూణె టీము అలాగే హైదరాబాద్ జువాలాజికల్ పార్క్ అలాగే కాకతీయ జూ పార్క్ నుండి కూడా అనేక మంది ఆ టీం బృందాలు వచ్చి ఈ పులి ఎటువైపు వెళ్తుంది దీన్ని ట్రాక్ చేసే పనిలో ఇక్కడ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించింది. అక్కడి నుండి బయలుదేరినటువంటి పులి నేరుగా ఇక్కడ లద్నూరు దగ్గర ఒక లేగదూడపై దాడి చేసింది. ఆ తర్వాత ఇక్కడ నర్మెట మండలం అమ్మపురం గ్రామంలో 2 దుడ్డెలపై కూడా దాడి చేసి వాటిని విగత జీవులుగా మార్చిన తర్వాత ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పశువులే కాదు ఇక్కడ మనుషులు కూడా చాలా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల దగ్గరికి వెళ్ళాలంటేనే కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ సంఘటనలు చూస్తుంటే మాత్రం వెన్నులో వణుకు పుట్టేటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే అమ్మపురం గ్రామంలో 2 దుడ్డెలపై దాడి చేసి అక్కడికక్కడే వాటిని విగత జీవులుగా మార్చినటువంటి నేపథ్యంలో రైతులు కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం మనం. ప్రస్తుతానికైతే ఇక్కడ 2 లేగ దూడలు కూడా ఇక్కడ విగత జీవులుగా మారి పడి ఉన్నాయి. భయంతోటే అవి ఒక ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి. ఇక్కడ పశువులు తప్పించుకునేటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకంటే రాత్రి పూట వాటిని ఇక్కడ చెట్లకు కట్టేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ పులిని చూసి భయంతో పరుగులు పెడదామన్నా కానీ అది కట్టేసి ఉండడంతో వాటి విధిలేని పరిస్థితుల్లో పులికి ఆహారంగా మారాల్సినటువంటి భయానకమైనటువంటి వాతావరణం ఇక్కడ కనిపించింది. అందుకే ఇక్కడ 2 రోజుల వ్యవధిలోనే నర్మెట అలాగే రఘునాథ్‌పల్లి మండలాల్లో ఇక్కడ 4 పశువులపై దాడి చేసి వాటిని అక్కడికక్కడే విగత జీవులుగా మార్చి మెడపై కొరికి వాటిని అక్కడికక్కడే పడేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి రైతు చంద్రారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం. ఏం జరిగింది అసలు? అధికారులు కూడా నిన్నటి నుండి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు చేస్తున్నారు. పంట పొలాల దగ్గర పశువులను కట్టేయకుండా ఇంటి దగ్గర ఇక 2 రోజులు మాత్రం అడ్జస్ట్ కావాలని చెప్పి అధికారులు చెప్పారు. మరి వీరికి ఉన్నటువంటి సమాచారం అసలు పులి వస్తుందని తెలుసా లేదా? మరి పశువుల దగ్గర ఇక్కడే మనం చూస్తున్నాం చాలా పశువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంటి దగ్గర తీసుకెళ్లాలంటే కూడా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంటుంది కాబట్టి కట్టేసుకోవడానికి అలాగే నీళ్లు పెట్టడానికి కూడా అనేకంగా ఈజీగా ఉంటుంది. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు లేవా? మరి ఏం జరిగింది ఒకసారి కనుక్కుందాం. అన్న, ఇక్కడ మీ పశువుల్ని కూడా ఇక్కడ పెద్ద పులి వచ్చింది, అధికారులు కూడా చెప్తున్నారు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. మరి మీకైనా ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవా? నాకు ముందు ఇన్స్ట్రక్షన్ ఏం లేవు. మేము నిన్న ఎంపీడీఓ మేడం నిన్న ఉదయం వచ్చింది. చెప్పింది గిన్ని పశువులు మేము ఎడ కట్టేసుకుంటాం ఊళ్ళో అని. సాయంత్రం రోజు కట్టేసేలాగానే కట్టేసినాము. ఇంటికి వెళ్ళిపోయినా. పొద్దున్నే వచ్చేసరికి దుడ్డలు చనిపోయినాయి. ఏంది ఇది చూసే వరకు రక్తాలు ఉన్నాయి మెడల పంటి. ఉరివాడి చనిపోయింది అనుకున్నాము. 2 దుడ్డలు ఒకతన కట్టేస్తే దగ్గర పోయి చూసే వరకు రక్తాలు ఉన్నాయి, కాట్లు ఉన్నాయి అన్ని. అప్పుడే మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. అధికారులు వచ్చిర్రు. అధికారులు వచ్చి చెక్ చేస్తారు. ఇది పెద్ద పులి కొరుకులే అని అంటుండ్రు. ఇప్పుడు ఇక్కడ పులి అడుగు జాడలు కూడా కనిపించినట్టుగా కనిపించాయా? ఉన్నాయి, అడుగు జాడలతో బాగున్నాయి. ఇప్పుడు ఈ దుక్కులలో ఏర్పడతలేవు కానీ ఉరాల పంటి పొలం గెట్ల పంటి మస్తు ఏర్పడుతున్నాయి. అడుగు అడుగు జాడలు. ఇప్పుడు మరి ఇది ఎక్కడి నుండి ఎటువైపు వచ్చిందని చెప్పారు అధికారులు ఇక్కడ? ఇప్పుడు మర్చిపడి నర్మేట మర్చిపడి నుండి ఇటే వచ్చిందంటే మనం గంత దూరం ఉన్న గిట వస్తుందా అని మనం అనుకున్నాం. అట్లా అశ్రద్ధగా ఉన్నాం అంతే తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు మీ పొలాలు కూడా ఊరికి చాలా దూరం ఉన్నట్టున్నాయి కదా? దూరం ఊరికి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి ఊరుకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది బావు. ఆ బావి దగ్గరనే కట్టేసుకుంటాం మేము పశువులను. అంటే పశువుల అరుపులు కూడా వినే పరిస్థితి లేవు. లేవు. ఓకే, ఓకే. ఇప్పుడు మరి వీరికి ఎట్లా, మీకు అధికారులు ఏమైనా భరోసా ఇచ్చారా? వీటికి ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తున్నారా? పులి దాడిలో విగత జీవులుగా మారినటువంటి పశువులకి ఏమైనా రీప్లేస్మెంట్ కానీ ఏమైనా సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇక ఏం అవకాశం అంటే ఏం చెప్పలేం కదా మేము. ఏం చెప్పలేం. వాళ్ళు ఇస్తే దయా, లేకుంటే రైతే ముందు కావాల్సిందే అంతే. ఇప్పుడు మీకు తెలిసిన సమాచారం 2 రోజులలో ఎన్ని పశువులపై దాడి చేసింది? ఇప్పుడు ఈ రాత్రి 2, అంతకుముందు ఒక మచ్చుపడు మేకలగట్ట అని ఒకటి, మండలగూడెం అని, అంతకుముందు ఒకటి బచ్చనిపేట అని అన్నారు. అది మనకు తెలియదు. లద్నూరులో ఒకటి. ఇవి 2. ఓకే, ఓకే. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ పశువులను కూడా ఒక్కసారి ఇక్కడ మనం చూస్తుంటే ఇవన్నీ కూడా భయంతో కూడా అరుపులు అరుస్తున్నాయి. కానీ
విధిలేని పరిస్థితులలో ఇక్కడ అడవి జంతువులకు ఆహారం కావాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ వారికి చూస్తుంటే మాత్రం ఇక్కడ కట్టేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఒక్కొక్కసారి తప్పిపోకుండా తాళ్ళు కూడా చాలా గట్టి తాళ్ళు ఉంటాయి. వచ్చి దాడి చేసినా గానీ దాడికి గురి కావాల్సిందే తప్ప తప్పించుకునేటువంటి పరిస్థితులు లేవు. ఆ అరుపులకు కూడా అవి ఒక బిక్కముఖం వేసుకొని ఏం జరుగుతుందో నిన్న మొన్న ఉన్నటువంటి పరిస్థితులు లేవు అన్నటువంటి విషయాలైతే మనకు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ పులి అడుగు జాడలను బట్టి చూస్తుంటే ఈ వైపు నుండే వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఇక్కడ పశువుల మందలు 2 ఈ పెద్ద నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద వాటి మీద దాడి చేయకుండా ముందుగా మాత్రం ఒక్కసారి వీటి మీద కూడా దాడి చేసేటువంటి క్రమంలో దానికంటే కొంత పక్కనే ఉన్నటువంటి చిన్న లేగదూడల పైన దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కొన్ని తెంపుకున్నాయా లేకపోతే దాన్ని వదిలిపెట్టారో తెలియదు. కొన్ని చిన్న చిన్న పశువులు మాత్రం ఇక్కడ భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. వాటిని చూస్తుంటే మాత్రం ఒక బిక్కముఖం వేసుకొని ఒక భయాందోళన మధ్య ఇక్కడ ఉంటున్నాయి. కానీ రైతులు మాత్రం ఒక ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. తమను ప్రభుత్వం కానీ ఆదుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఎందుకంటే పశువులపైనే వారి జీవనాధారం పైన అంటే వాటిని మేపుకుంటూ వాటి ద్వారా వచ్చేటువంటి పాలు అలాగే లేగదూడలపై వచ్చేటువంటి ఆదాయంతో వాళ్ళు జీవనోపాధి ఉంటుంది. కాబట్టి ఇక్కడ రైతులకు మాత్రం కొంత భరోసా కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నారు, వైల్డ్ లైఫ్ యానిమల్స్ ప్రొటెక్షన్స్ కూడా యాక్ట్ కూడా దానికి స్పష్టంగా చెప్తుంది, వాటికి కూడా హాని చేయకూడదు, అట్లనే క్యాటిల్స్ కూడా సంరక్షించుకోవాలి, మరోవైపు మనుషుల ప్రాణాలు కూడా రక్షించుకోవాలి. ఎందుకంటే అన్నింటినీ సమన్వయం చేసుకుంటూనే పర్యావరణం కూడా సమతుల్యంగా ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఫారెస్ట్ అధికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులు మాత్రం ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా నష్టం జరిగితే మాత్రం నష్టపరిహారం కూడా ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి విజ్ఞప్తిని కూడా ఇక్కడ చంద్రారెడ్డి రైతులతో పాటు మరికొంతమంది చేస్తున్నారు. అంటే కేవలం 2 రోజుల వ్యవధిలోనే జనగామ జిల్లాలో 4 క్యాటిల్స్ని ఇక్కడ చంపివేసినటువంటి నేపథ్యంలో ఇక్కడి నుండి మళ్ళీ సిద్దిపేట ఉపరణగూడెం నుండి సిద్దిపేట మీదుగా సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయినట్టుగా చెప్తున్నారు. కానీ నిన్న అధికారులు మాత్రం ఇక్కడ పూణే నుండి ఒక టీము అలాగే మిగిలిన ప్రాంతాల నుండి కూడా ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ను కూడా ఇక్కడికి తీసుకొచ్చి పులి యొక్క కదలికల్ని గమనించడానికి కొన్ని డ్రోన్ల సహాయంతో కూడా వెతుకుతున్నామని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ పులి ఒకసారి దాడి చేసిన తర్వాత అక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ జనసంచారం ఉంటే మాత్రం అక్కడి నుండి వెళ్ళిపోతుంది, ఒకవేళ లేకుంటే మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనుషుల కదలికలు కాకుండా ఉండుంటే బాగుంటుంది అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాత్రి పూట కూడా అబ్జర్వ్ చేసేటువంటి హై టెక్నాలజీ హై డెఫిషియన్సీ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వాటి నుండి మరి నిన్న ఏమైనా గమనించారా? అయితే ఒకవేళ నిన్న సిచ్యువేషన్ చూస్తే మాత్రం అక్కడి నుండి పులి నేరుగా ఈడికి వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ అక్కడ వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఇక్కడి నుండి దాదాపు అక్కడ 35 కిలోమీటర్లకు పైగా నడుచుకుంటూ వచ్చి రాత్రి వేళల్లోనే ఇది దాడి చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఉదయం వేళల్లోనే అంటే ఎర్లీ మార్నింగ్ అవర్స్లో అంటే 4 నుండి ఈ పులి యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా యాక్టివ్గా దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటున్నాయని అధికారులు చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనకు ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే 4 గంటల ప్రాంతాల్లోనే ఈ దాడి జరిగినట్టుగా 2-3 సంఘటనలు చూస్తుంటే కూడా మనకు అదే విధంగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ద పులి భయం మాత్రం ఒక్కొక్కరిని వణికిస్తుంది. జనగామ జిల్లాలో గ్రామస్తుల్లో అలాగే రైతుల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరికొంతమందితో మనం మాట్లాడదాం. ఇక్కడ రైతులు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అన్న ఎట్లుందన్న మీ ఊళ్ళో పులి భయం ఎట్లా కనిపిస్తుంది? మాకు ఎప్పుడైతే అనిపించలేదు, ఈ రోజే మేము వచ్చే వరకే అవి ఇట్లా కనబడాయి మాకు. మేము వచ్చి చూసిన నేనే ఫస్ట్ ఇద్దరం కలిసి వచ్చినాం. వచ్చి చూసే వరకే ఇట్లా పడుకున్న ఏం సంగతి అనేది చూసే వరకు నేను బట్టి గుంజే వరకు ఇది ఏంటిది మరి గీడ కొరికిన ఏంది ఏదైనా ఇట్లా కుక్కలు అయితేనేమో 20 విక్తాయి ఇది విక్తాయి కదా, ఈ రకంగా మేము అనుకున్నాం. కానీ చూసే వరకు ఏంటంటే ఇక్కడ బట్టినంటే ఇది ఏదో వేరే ఉన్నట్టున్నదానికి అన్ని ఏర్పాటు చేసి అందరికి మేము ఇన్ఫర్మేషన్ చేసేసాం. జనగామ జిల్లాలోకి పెద్ద పులి ఎంటర్ అయింది కదా అని చెప్పి చాలా మంది మొన్నటి నుంచి చెప్తున్నారు కదా. సెల్ల కూడా ఉన్నది, నా సెల్ల కూడా వచ్చింది. కానీ అది ఎక్కడ అంటే శామిరిపేటలో ఉన్నట్టు, అది షామీర్పేట రోడ్డు ఉన్న చూడు, ఇటు అటు అవి ఉన్నాయి చూడు, అక్కడ ఇచ్చినట్టు చెప్పిర్రు. అలా పెట్టిర్రు కానీ ఇక మేము అంత దూరం ఇప్పటిదాకా ఇంత వస్తుందా అనుకున్నాం. ఇక అంత మా ఆలోచన చేయలేము మేము. ఆ రకంగానే నేను కూడా పొద్దుగా అన్న ఈయనతో కూడా అన్న పోదాం పాయ నీకు ఎట్లయితే అట్లా పోయి మనం నిగడ పెట్టుకొని పండుకుందాం పా అని, నీకు గొడ్డలు పట్టుకొని కూర్చుందాం పా అని కూడా అంటే ఎట్లయితే మనం పోతే మనమే అవుతుంది అనే ఆలోచన కూడా ఈయన అన్నాడు. నేను ధైర్యం చేసి నేను అన్న గొడ్డలు పట్టుకొని పోయి కూర్చుందాం పా అని, ఎట్లయితే అట్లా దుడ్డలు ఉన్నాయి కదా, బర్రెలు ఉన్నాయి కదా, 10 గల బర్రెలు ఉండే ఏం చేద్దాం మనం పోయి కూర్చొని మాట పెట్టుకుందాం పా అని చెప్పేసి అన్న. ముందే ప్లాన్ వేసుకున్నారు, ఒకవేళ వచ్చినా కానీ ధైర్యంగా ఉందామని. అక్కడి నుంచి ఇక్కడ దాకా జనగామ నుంచి ఇక్కడ దాకా వస్తే రావచ్చు లేకపోతే లేదు అనే ఆలోచనతో మేము అనుకున్నాం. ఇద్దరితో ఈయనతో చెప్పిన నేను ఆల్రెడీ పాలు వినుకుంటాం కదా మేము, సాయంత్రం పొద్దుగాల వింటున్నాం కాబట్టి అలాంటి ఆలోచన ఇక రాలేదు. ఆయన నాకు కూడా ఏమన్నాడు అంటే ఎందుకు తీర్చాడే వద్దు అని చెప్పేసి, మనసులు చంపుతారా బాబు అని నాతో అనుడు. ఈయన ఇట్లా అనుకొచ్చిండు, ఇట్లా అనుకొచ్చిండు. అనకరాగానే సరే తీయ డాడీ ఎట్లయితే గట్లా మరి పోతే పోదాం
పోదాం అంటే పోదాం అని చెప్పిన నేను కూడా ధైర్యం చేశాను నేను కూడా. పులి అంటారు, పోయి నెగట్లు పెట్టుకొని కావాలి కాద్దాము, పులి అంటారు నిన్న మొన్న, కావాలి కాద్దాము పోయి పండుకుందాం అని అంటే, నీ ఆ పులి వచ్చి మన మీద అటాక్ చేస్తే మనం ఏడు ఉంటాం. పశువులు అంటే సరే ఉంటాయి పోతాయి, మన అవసరం లేదనుకున్నాం. తెల్లారంగా వచ్చి చూసే వరకే పులి వచ్చింది, కురికేసింది. మీరు పులి వచ్చి చూసి కోరికేసిన తర్వాత అది మీకు పులే అని నిర్ధారించుకున్న తర్వాత మీకు ఏమనిపించింది స్టార్టింగ్ లో? భయం అనిపించింది, భయం వేస్తుంది కదా. పులే కదా ఇది, ఇటాంకలు ఏ పొదలాలు ఉందో ఎక్కడుందో, ఇదంతా అడవి ప్రాంతం ఉంది కదా, ఇటాంకలు ఏడుందో అని ఆ అడవి అధికారులకు ఫోన్ చేసినాము. ఫోన్ చేసే వరకే వాళ్ళు గంట సేపట్లో వచ్చేసారు. ఫారెస్ట్ ఆఫీస్ ఇప్పుడు ఇక్కడ మన కానిస్టేబుల్ ఉంటారు సార్, మనకు ఈ ఆసామి కొడుకు కానిస్టేబుల్ మన లింగాల కనుపలో చెప్తాడు. మాకు ఇక్కడ పక్క పంటి ఉంటాడు భాస్కర్. ఏమడే చెప్పిన చెప్పంగానే నువ్వు పలానాలకు ఫోన్ చేయడానికి నంబర్ ఇచ్చిండు. ఏమడే ఫోన్ చేసిన. ఫోన్ చేయగానే ఆయన ఏమన్నాడంటే వాళ్ళు వస్తారన్నా, నువ్వు వాటిని ఏమన్నా కురిగా వాటిని వస్తారు వాళ్ళు బాబాయ్ అంటున్నాను. ముట్టుకోవాలి గా దుడ్డిని మాత్రం ఇటు గుంజినాం మేము. ఎందుకంటే గిట్టెట్లయింది ఇట్లా, ఆ దుడ్డు ఎట్లా పన్నది, ఈ దుడ్డే గట్లే పన్నది. రెండు కదా మనం ఎట్లా అయితే మనం ఇద్దరం వంటకుండామో ఆ రకంగా పన్నాయి దుడ్డలు రెండు. అరే గిట్టెట్లా పంటాయా గిట్లా అని నేను ఆలోచన చేసుకున్నా. అరే గిట్టెట్లా పంటాయి అని ఆయనతో పోయి ఆ రెండు కాలు పట్టి గుంజినాం. గుంజి ఇక్కడ ఇది ఉన్నాయి కదా ఇంట్లో చూసిన, ఇది చూసే వరకు ఏలు పొడుగు పట్టేటట్టు గింత గింత కుక్కలైతే ఉన్నాయి. అయితే నేనే అనుకున్నా కుక్కలైతే ఇట్లా ఏదన్నా వేరే కావాలి కానీ కుక్కలైతే ఇట్లా అని చెప్పేసి నేను ఈయనకి చెప్పిన. చెప్పగానే మేము ఆ నుంచి వీళ్ళందరికీ చెప్పినాము, సార్కు చెప్పినాము, అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అందరూ వచ్చారు చూసారు. ఎందుకంటే మనకు ఆ రోడ్డుకు మీరున్న ప్రాంతానికి చాలా లోపలికి ఉంది కదా, ఒకవేళ ఇక్కడ దాడి జరిగిన తర్వాత కూడా మీరు చుట్టుపక్కల ఇక్కడ దాచుకుందన్నటువంటి భయం కూడా మీరు అనిపించింది. ఓకే ఓకే ఇప్పటిస్తాయి ఇటంకలు ఈ ప్రాంతంలో ఈ కిలోమీటర్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ప్రాంతాలనే ఉండవచ్చు అని గమనిస్తున్నాం మేము. కొడటూరు కాడ కూడా ఉన్నది అన్నట్టుగా మనకి ఇది కూటిగల్ కూడా అంచులు ఉన్నాయని అంటారు. అటు సైడ్ వెళ్ళినట్టుగా, ఎందుకంటే ఇక్కడ నుంచి మనం పోయినాం. అచ్చులు ఉన్నాయి కదా, పెద్ద పులి పాదముద్దులు ఉన్నాయి కదా, ఇటు ఏ ఊర్లు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వంగపల్లి తర్వాత వంగపల్లి తర్వాత ఒల్లంపట్ల ఉప్పరంగొండ పోలే, ఒల్లంపట్లను ఇక కూటిగలే అటే వెళ్ళింది అన్నట్టుగా. సిద్దిపేట జిల్లా అది పక్క చెప్తాను. ఇక ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు ఇక్కడ ఈ సిద్దిపేట జిల్లాకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటర్ అయిందంటగా తెలుస్తుంది. ఇది జనగామ అలాగే సిద్దిపేట మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతం ఇదంతా. ఇట్లాంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ నిన్న జనగామ జిల్లాలోకి అంటే నల్గొండ జిల్లా నుండి జనగామ జిల్లాలోకి ఎంటర్ అయింది. అక్కడి నుండి రణత్పల్లి మండలం మండలగూడెంలో ఒక పశువుపై దాడి చేసింది. అక్కడి నుండి నిన్న రాత్రి కూడా బయలుదేరినట్టుగా తెలుస్తుంది. లద్నూరు దగ్గర నుండి మరొక పశువుపై కూడా దాడి చేసి అక్కడి నుండి రాత్రికి రాత్రే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అమ్మపురం గ్రామానికి సంబంధించి నర్మేట మండలం అమ్మపురం గ్రామంలో కూడా దాడి చేసి ఈ 2 పశువులపై కూడా దాడి చేసి వాటిని అక్కడికక్కడే విగత జీవులుగా మార్చిన తర్వాత ఇక్కడ ఉదయం వచ్చినటువంటి రైతులు వచ్చి ఒక్కసారి చూశారు. చూసిన తర్వాత మొత్తం భయాందోళనకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే పశువులపై దాడి చేసింది, మరి చుట్టుపక్కల ఎక్కడైనా నక్కి వేట కోసం ఎదురు చూస్తుందా, మరి మిగిలిన వాళ్ళ మీద దాడి చేస్తుందా అన్నటువంటి ఒక భయాందోళన మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ ఫారెస్ట్ అధికారులకు కూడా సమాచారం అందించిన తర్వాత మొత్తం దీన్ని అబ్జర్వ్ చేసినటువంటి ఫారెస్ట్ అధికారులు అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక డ్యామ్ దగ్గర ఆ పక్కన ఉన్నటువంటి కెనాల్ పక్కన కూడా పులి పాదముద్దలు గుర్తించిన తర్వాత కొద్దిగా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పులి ఈ చుట్టుపక్కల ఎక్కడ నక్కిలేదు, ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి వెళ్ళినట్టుగా గుర్తించిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ వంగపల్లి అలాగే అక్కడి నుండి ఇక్కడ ఒల్లంపట్ల ఆ తర్వాత ఇక్కడ కూటిగల్లు ప్రాంతానికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాలన్నీ కూడా సిద్దిపేటకు ఆనుకొని ఉంటాయి, సిద్దిపేట జిల్లా పరిధిలో ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ జనగామ జిల్లా నుండి సిద్దిపేట జిల్లాకు వెళ్ళినట్టుగా ఇక్కడ ప్రస్తుతానికి సమాచారం అయితే అందుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు, అక్కడ కొంతమంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అందిస్తున్నటువంటి సమాచారం ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి ఇక్కడ చర్యలకు ఇటువంటి ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడే అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. మొత్తానికైతే జనగామ జిల్లాలో 1-2 రోజుల వ్యవధిలో 5 పశువులను కూడా దాడి చేసి అక్కడ విగత జీవులుగా మార్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఆ పులి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను దృష్టిలో పెట్టుకొని దాని సెన్స్ తోటే ఎక్కడ జనసంచారం లేని ప్రాంతాల్లోకే వెళ్తుంది. కాబట్టి మనుషులు కూడా భయాందోళన వ్యక్తం చేయకూడదు అన్నటువంటి ఒక విషయాలు చెప్తున్నారు. పశువులు కట్టేసి ఉంటాయి కాబట్టి పశువుల మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా ఫారెస్ట్ అధికారులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లా నర్మేట మండలం అమ్మపురం గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.